గురువుగారు, శివుణ్ణి లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తారంటారు? దీనికి రెండు రకములుగా సమాధానం చెప్పవచ్చు. ఒకటి, పురాణముల యందు చెప్పబడినటువంటి కథ ప్రకారం చూస్తే శివుడికి లింగస్వరూపమైనటువంటి ఒక శాపం ఉంది. సరే, శాప విషయాన్ని పక్కన పెడితే ఈశ్వరుడికి శాపం ఏమిటి అని పురాణ కథలు మనం చూసుకున్నట్లయితే ఆ ప్రస్తావన వేరైతే, దేవీ భాగవతం, శివపురాణం, లింగ పురాణం మొదలైనటువంటి పురాణములన్నీ పరిశీలించి చూస్తే ఒక కథ సాధారణంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఒకసారి ఈ సృష్టికి కర్త కర్మ క్రియ ఎవరు అనేటువంటి ప్రశ్న బ్రహ్మకు విష్ణువుకు తలెత్తింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నాడు. బ్రహ్మదేవుడితో విష్ణువు అంటాడు, నువ్వు నా నాభి నుంచి పుట్టావు కాబట్టి నీకంటే ముందే నేను ఉన్నా, నా నాభిలోంచి నీవు ఉద్భవించావు అంటే అది అంగీకరించడు. చివరికి అది చిలికి చిలికి గాలివానలాగా మారిపోయి ఇద్దరు పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ బ్రహ్మకు విష్ణువుకు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటం అనేటువంటిది సృష్టికి చాలా ఆటంకమైపోయింది. ఎందుకంటే సృష్టి ధర్మం పోయింది, స్థితి ధర్మం పోయింది. ఈ రెండు లుప్తమైనప్పుడు జగత్తంతా కూడా స్థానరూపంలో మారిపోయినప్పుడు తిరిగి ఈ జగత్తును సరి అయినటువంటి మార్గంలో నడిపించాల్సిన అవసరం ఏర్పడ్డది. అప్పుడు ఈ బ్రహ్మకు ఈ విష్ణువుకు మధ్యలో అద్భుతమైనటువంటి జ్వలన స్తంభ రూపంలో ఒక మహా ఆకృతి ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించినటువంటి రోజే ఈరోజు మాఘకృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిషి శివలింగతయోదుభూత కోటి సూర్య సమప్రభ ఆపాతాల నభస్థలంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతి స్ఫాటికలింగ మౌలి విలసత్ పూర్ణేందువాంతామృతై. ఇదే మనకు ధ్యాన శ్లోకం. అంటే ఆ ఇద్దరి మధ్యలో పాతాళం, ఆపాతాల నభస్థలంత అంటే భూలోక, భువరులోక, సువరులోక, మహాలోక, తపోలోక, ఊర్ధ్వలోకాలు, అతల వితల తలాతల మహాతల రసాతలాది అధోలోకాలు. అధోలోకాల నుంచి ప్రారంభమైనటువంటి ఈ జ్వలన స్తంభము, అగ్నిస్వరూపము, స్ఫాటిక లింగ స్వరూపం అనేటువంటిది భూనభోంతరాములు కూడా దాటి ఊర్ధ్వంగా వెళ్ళింది. ఆ రోజే ఈరోజు.